మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 62 ఏళ్ల వృద్ధురాలు కల్లెపు పద్మ ఆమె జీవిత చరమాంకంలో అనుభవించినటువంటి భయంకరమైనటువంటి హింస ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తుంది. కురవి మండలం తిర్లాపురం నుంచి వచ్చిన పద్మ భర్త చనిపోయిన తర్వాత చిన్న కూతురు ఇంటి వద్ద ఉంటూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతోంది. కూతురు అల్లుడు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లడంతో ఆ ఇల్లే ఆమెకు ఆసరా అయింది. వృద్ధాప్యంలో దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా గడపవలసిన ఆ తల్లిని మృగాళ్ళు వదల్లేదు. మంగళవారం రాత్రి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. చీకటి తెరల మాటున కొందరు దుండగులు ఆ నిస్సహాయురాలపైన పడ్డారు. ఆమె వయస్సును చూడలేదు, ఆమెను చూడలేదు, ఆమె ఒంటరితనాన్ని కూడా లెక్క చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులు పద్మను దారుణంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి కిరాతకంగా చంపేశారు. సామూహిక అత్యాచారమా అనే అనుమానాలు కూడా ఇప్పుడు హృదయాన్ని మెలిపెడుతున్నాయి. వృద్ధురాలని కూడా చూడకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై చంపేసినట్టుగా స్థానికులు భావించడం నిజంగా దారుణంగా ఈ యొక్క పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఈ ఘటన పైన తీవ్ర ఆవేదన ఆగ్రహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకసారి అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించి వారు మాట్లాడిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. 62 సంవత్సరాల అమ్మాయి కల్లెపు పద్మ చనిపోయిందని మాకు వాళ్ళ బిడ్డ కొయ్యేడి సరిత కంప్లైంట్ మేరకు భర్త సుధాకర్ వాళ్ళు రామనగూడెం విలేజ్ అయితే ప్రాపర్ ప్రజెంట్ హైదరాబాద్లో బతుకుదేరు కోసం ఉప్పల్ దగ్గర వండుకుంటూ వాళ్ళు పనిచేసుకుంటుంటూ ఈరోజు వాళ్ళ పక్కింటి ఆమె సుగుణం ఆమె చూసి రోజు మార్నింగ్ ఉదయం 8 గంటలకే వచ్చి బయటకు వచ్చి పని చేసుకుంటుంది. ఈరోజు రాలేదని పోయి చూడగా ఆమె ఇంట్లో ఒకటే ఆమె రక్త గాయాలతో పడి ఉన్నది. పడి చనిపోయి ఉంటే వెంటనే వాళ్ళ బిడ్డకు కాల్ చేసి చెప్తే ఆమె హైదరాబాద్ నుంచి వచ్చి మాకు పిటిషన్ ఇచ్చింది. కొయ్యేడి సరిత ఇచ్చిన పిటిషన్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ప్రజెంట్ అన్నోన్ పర్సన్స్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీ మేము వీలైన తొందరనే అక్యూజ్లను ట్రేస్ అవుట్ చేసి దొరకబడి దాన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీనిపైన డౌట్స్ ఉన్నాయి, దాన్ని పూర్తిగా మేము ఎంక్వైరీ చేసినాక ఇన్వెస్టిగేషన్లో క్లియర్. ఇది పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు. ఈ ఘటనకు సంబంధించి అనుమానాలపైన విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఈ ఘటనలో స్థానికులు కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు చెప్పడం చాలా ఆందోళనకరంగా మారినటువంటి సందర్భంలో ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి.